హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మాత్రం చికెన్ ఫ్రై చేస్తున్నాను. కొంచెం డిఫరెంట్గా చేశాను. మీరు కూడా ఈ వీడియోలో చూసి ఎలా చేశానో ట్రై చేయండి. చికెన్ని మాత్రం కొద్దిగా వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా అయితే మనం చికెన్ని కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో చికెన్కి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందాక అందులో మనం జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగాక కొంచెం ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ ఇవి అయితే వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇలా వేసాక మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ వేగాక అందులో కొద్దిగా పసుపునైతే వేసుకోవాలి. పసుపు వేసుకొని మనం ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ అయితే మనకు ఈ ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఆయిల్లో. ఇలా అయ్యే వరకు అయితే మనం ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఈ చికెన్ ఫ్రై మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆనియన్స్ కొంచెం వేగాక అందులో మనము కొద్దిగా మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. మసాలా అంటే ఆల్ స్పైసెస్ అన్నీ మిక్స్ చేశాను. తర్వాత వేసాక మనము టమాటా అయితే వేసుకుందాం. టమాటా వేసి ఇలా బాగా మనము మ్యాష్ చేస్తూ ఈ టమాటాని అయితే కలుపుకోవాలి. చూడండి, టమాటా ఆనియన్స్ మనకి ఇలా ఆయిల్లోనే ఉడికిపోవాలి. ఈ విధంగా కలుపుకుందాం. తర్వాత మనం ఇందులో ఒక చిన్న నిమ్మకాయ ముక్కనైతే స్క్వీజ్ చేద్దాం. ఆ రసంని టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేసాక చికెన్ని వేసుకొని కలుపుకుందాం. ఉడికించిన చికెన్ ఉంది కదా, దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం ఆయిల్లో వేసుకుందాం. ఫ్రై చేయాలి. తర్వాత సరిపడా కారం వేసుకుందాం. ఉప్పు వేయట్లేను, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడు వేసాము. ఇంకా పడుతుంది అనుకుంటే వేసుకోండి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకుందాం. తర్వాత ఒక పచ్చిమిర్చిని అయితే ఇలా కాటు పెట్టి వేసాను. బాగుంటుంది అలా తింటే పచ్చిమిర్చి. మీరు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఈ విధంగా అయితే మనము పచ్చిమిర్చి వేసాక చికెన్ని మాత్రం ఇలా కలుపుకోవాలి. టమాటా ఉల్లిగడ్డ మాత్రం చాలా బాగా కుక్ అవ్వాలి. చికెన్ కూడా ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి తొందరగానే అవుతుంది ఫ్రై. తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకుందాము. ఇంకా చూడండి, చికెన్ మాత్రం రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఎంత టేస్టీగా ఉందంటే చికెను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే అండి, మా చికెన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.